మరొకసారి సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఎమ్మెల్యే గారు పలు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. శ్రీ సుందర విజయ్ కుమార్ గారు మన ఆహ్వానం మేరకు ఆయన వచ్చినందుకు ముందుగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరఫు నుంచి, అదేవిధంగా మన సతీష్ కుమార్ గారు, అగస్త్య గారు, ఈశ్వర్ గారు, అంబు గారు అందరి తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 7th Dan బెల్ట్ బ్లాక్ బెల్ట్ ఆయనకి వచ్చింది. మన విశాఖపట్నం జిల్లాలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7th Dan బ్లాక్ బెల్ట్ సాధించినటువంటి మొదటి వ్యక్తి కూడా మన సతీష్ కుమార్ గారే. వాళ్ళ అబ్బాయి కూడా అదే నామినేషన్ కూడా కరాటేకి అంకితమై సభాధ్యక్షులు కేఎన్ఆర్ గారికి, అట్లాగే ఈవెంట్కి హాజరైన ముఖ్య అతిథి శ్రీ సుందర విజయ్ కుమార్ గారు, ఎలమంచి ఎమ్మెల్యే జనసేన పార్టీ, అట్లాగే సుమంత్ గారికి, వేదిక మీద ఉన్న ప్రముఖులందరికీ, అలానే ఈవెంట్ ఆర్గనైజర్స్కి సతీష్ కుమార్ గారికి, వాళ్ళ బృందం టీం మొత్తానికి కంగ్రాచులేట్ చేస్తాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సభ్యులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి క్షమించమని, కొద్దిగా సమయభావం అయితే క్షమించమని కోరుతున్నాం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ మనం లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం. నేషనల్ ఈవెంట్లు అధ్యక్షులు కరంరెడ్డి నరసింహరావు గారిని సభాధ్యక్షులు వహించాల్సి కోరుతుంది. కూడా స్టూడెంట్స్ కి కరాటే నేర్పిస్తున్నారు. మరి 3% ఇటీవల పేపర్లో టీవీలో చూసుకుంటారు. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయ్ కుమార్ గారికి, కేఎన్ఆర్ గారికి, రఘు గారికి, పెద్దలందరికీ, సతీష్కి నమస్కారం. సో ఎక్స్ట్రాగా నేను మాట్లాడాల్సింది ఏం లేదు. అన్ని విషయాలు కేఎన్ఆర్ గారు చెప్పేశారు, రఘు గారు చెప్పేశారు, సతీష్ గారు చెప్పేశారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకున్నాను డైరెక్టర్గా. పోస్ట్లో నాకు హీరో బాలకృష్ణ గారు నన్ను కాంటాక్ట్ చేసి ఇది మీరు చేయాలి అంటే, మనం ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్, ముఖ్యంగా షూటింగ్స్, స్టూడియోస్ అంటే ఏదైతే ఉన్నాయో, ఆల్సో టీవీ అండ్ థియేటర్కి సంబంధించిన విషయాల్లో మేము కొంచెం సీరియస్గా చూస్తున్నాం. సో మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్తే నేను సరే బాబు గారు నేను చేస్తానని చెప్పి, బాలకృష్ణ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పదవి ఒక సైడ్ అంటే, బాధ్యత అనేది ఇంకో సైడ్ అంటే చాలా పెద్ద బాధ్యత. పదవి ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఏదో ఎంజాయ్ చేసే పదవి కాదు. చాలా గ్రౌండ్ వర్క్ ఉంది, చాలా విషయాలు ఆలోచించాల్సిన విషయాలు. ఫస్ట్ బోర్డ్ మీటింగ్ జరిగింది 15వ తారీఖు. చాలా విషయాలు మేము డైరెక్టర్, నేను చైర్మన్కి చెప్పాము. సో అది మీ ఫార్వర్డ్ టు సీఎం. అండ్ దెన్ సెకండ్ మీటింగ్లో 1 by 1 చేసుకుని రిలేటెడ్ లాజిస్టిక్స్, దాని తర్వాత షూటింగ్స్, మిగతా విషయాలన్నీ ఎలా చేస్తే బాగుంటుంది, వేస్టేజ్ కూడా. ముఖ్యంగా ఇదేంటంటే చిన్న ప్రొడ్యూసర్స్కే ఇది చాలా ఆలోచించి మేము చేస్తున్నాం. పెద్దవాళ్ళు అంతా భారీ షూటింగ్స్ తర్వాత వాళ్ళని ఆలోచించట్లేదు. చిన్న ప్రొడ్యూసర్స్కి ఏంటంటే మేకింగ్స్ బాగా తగ్గించి గవర్నమెంట్ రేట్స్లో పర్మిషన్స్ ఇస్తూ, అలాగే కొన్ని గవర్నమెంట్ స్టూడియోస్ కూడా మీ ల్యాండ్ ఇచ్చి వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి కొన్ని స్టూడియోస్ చేసేలాగా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, కడప, తిరుపతి, ఇట్లా రకరకంగా ఏదేది ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుంది. షూటింగ్ స్టూడియోస్ అవుట్డోర్, ఇండోర్, ఆ విధంగా ప్లానింగ్ జరుగుతుందండి. సో మ్యాక్సిమం చిన్న ప్రొడ్యూసర్స్కి లైఫ్ వచ్చేలాగా, వాళ్ళు కంఫర్టబుల్గా వచ్చి చేసేలాగా వేరే కొన్ని విషయాలు సబ్సిడీస్ కొన్ని అవి చేస్తాయి. ఇది ఒక సైడ్ అయితే అవార్డ్స్, ఆల్మోస్ట్ ఆల్ నంది అవార్డ్స్ చాలా సంవత్సరాల నుంచి కూడా అదే మన కరెంట్ డిస్కషన్ జరిగింది. సో 2 years అట్లా ఆ టైంలో ప్లానింగ్లో ఉంది. అందరికీ ఇవ్వాలి, అవార్డ్స్ ఇవ్వాలి. కళాకారులైన, టెక్నీషియన్ అయినా అవార్డు అంటే అది చాలా గొప్ప విషయం వాళ్ళకి. అది కూడా చేయాలని డిసైడ్ చేసాం. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం. సో ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. ఎక్కువ మాట్లాడలేదు. ఎనివే మరోసారి హీరో బాలకృష్ణ గారికి అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇకపోతే మార్షల్ ఆర్ట్స్ గురించి మీకు తెలుసు, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను.
అండ్ సతీష్ ఆయన రోజుకి డెవలప్మెంట్ అంటే క్వాలిటీని పెంచుకొని పోతున్నారు. అంటే మాస్టర్స్ విదేశాల నుంచి రావడం, వాటి సెమినార్స్ కండక్ట్ చేయడం, దేవత వెళ్ళడం రావడం. సో ఈ పర్టికులర్ ఏదైతే ఆగస్ట్ 22-23 గవర్నమెంట్ ఉందో అది ఒక స్పెషల్ గవర్నమెంట్. అంగరాము గారు మంచి మిత్రుడు, నేనంటే చాలా ఇష్టం. నేను వస్తే అన్నీ ఆయన చూసుకుని అదేవిధంగా స్పాన్సర్ కూడా మ్యాక్సిమం చేసేవారు. పాపం ఆయన అనుకోకుండా యంగ్ ఏజ్లో ఆయన చనిపోయారు. ఆయన గుర్తుగా ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే అనుకున్నాము గుర్తుగా గవర్నమెంట్ చేయాలి, ఫస్ట్ చేయాలని చెప్పి. సో ఆయన్ని గుర్తించి గవర్నమెంట్ జరుగుతుంది. సో అందరూ ముందు రావాలి, గవర్నమెంట్ సక్సెస్ చేయాలి. రిక్వెస్ట్ ఆల్ మాస్టర్స్ సపోర్ట్ చేయాలి. ఆయన అంటే అందరికీ తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు, ఆయన ఎవరు తెలుసు అని తెలుసు. వెరీ కామ్ గోయింగ్ పర్సన్. అది ముఖ్య అనమాట. అండ్ ఇంకా మార్షల్ ఆర్ట్ డెవలప్మెంట్లో మనం ఏంటంటే మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడం, ప్రతి స్కూల్ కాలేజీలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మా ప్రయత్నం జరుగుతుంది కూడా. ఇంకా గట్టిగా జరగాలి. అంటే మెయిన్గా ఏంటంటే ఈ సెక్షువల్ క్రైమ్స్, తర్వాత మొలస్టేషన్ జరుగుతుంది, ఇవన్నీ ఆగాలంటే తప్పనిసరిగా స్టూడెంట్స్ నేర్చుకోవాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి, పోలీస్ సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఉంది, అయినా ఏంటంటే లా చాలా వీక్గా ఉంది, పనిష్మెంట్ చాలా వీక్గా ఉంది. దాంతో మళ్ళీ రిపీట్ చేస్తారు క్రైమ్. సో ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎవరు చేంజ్ చేస్తారనేది తెలియదు. అప్పటిదాకా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి మన పిల్లలకి ఏంటంటే మనం ప్రతి చోట్ల వెళ్ళలేము, ప్రతి పిల్లలకి గన్లు ఇవ్వలేము, గన్మని ఇవ్వలేము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ, పిల్లలకి అబౌవ్ 6 years అబౌవ్ పిల్లలకి మార్షల్ ఆర్ట్కి మీరు పంపండి. అండ్ స్కూల్ కాలేజీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది మార్షల్ ఆర్టిస్ట్ అండి. ఏదైతే నేను చెప్తానో ఆయన కూడా రిక్వెస్ట్ చేసి, ముఖ్యంగా మహిళలకి చాలా అవసరం. సో అది స్కూల్స్లో, కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేసి క్రైమ్ రేటుని మ్యాక్సిమం తగ్గించడానికి ఈ విధంగా పేరెంట్స్ కూడా ఒక కాన్ఫిడెంట్ లెవెల్, అంటే పిల్లలు ఎంత దూరైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి మాట్లాడుతుంది కాబట్టి అది 10 సంవత్సరాలు ఆగకుందని చెప్పి ధైర్యం. ఎందుకంటే పేరెంట్స్ అందరికీ టెన్షన్, పిల్లలు మన స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేవారు టెన్షన్. అలాగే కొన్ని అమ్మాయిలు విదేశాలకు వెళ్ళిన అమ్మాయిలు కానీ, బయట వెళ్ళిన అమ్మాయికి వాళ్ళు ఏం జరుగుతుందో ఏమిటో అది కూడా ఒక టెన్షన్. తెలిస్తే డెఫినెట్లీ పేరెంట్స్ కూడా కొంచెం సున్నితంగా ఉంటారన్నమాట. దాని రిక్వెస్ట్ ఫార్వర్డ్ టు డిప్యూటీ సీఎం అండ్ all schools and colleges in AP, and we have let Andhra Pradesh be the first state where it has been implemented and all the girls are learning martial arts. And other things we will discuss directly with the state. So మరోసారి అందరికీ ధన్యవాదాలు అండి. ఈరోజు డిలే అయింది, హ్యాపన్స్, బట్ మీరు అందరూ వచ్చి అంతసేపు వెయిట్ చేసుకున్నందుకు మీ అందరికీ క్షమాపణ అండ్ థ్యాంక్ యూ. పెద్దలు, మరి మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు సినీ ఫీల్డ్లో శ్రీకృష్ణుడు అంటే అన్న ఎన్టీ రామారావు గారే గుర్తొస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి అంటే మా సోదరులు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి మనం చూడాలి అంటే అది సుమన్ గారే మార్పు చేస్తున్నారు. అలాంటి అందం హీరో అంటే అన్ని విధాలుగా, అంటే ఒక మార్షల్ ఆర్ట్స్, ఫైటింగ్స్ కానీ, ఎన్ని కానీ, యాక్టింగ్ కానీ, అందం కానీ, అన్ని విధాలుగా కూడా హీరో అంటే మన హీరో, తెలుగు హీరో పెద్దలు అన్నగారు సుమన్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే క్షమాపణలు కూడా అడుగుతున్నా. కొంత చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం ఇదైంది, డిలే అయింది. దయచేసి డెఫినెట్గా మళ్ళీ ఏదో ఒక సమయంలో మీకు డెఫినెట్గా మేము ఈ బ్యాక్కి మీ ఇప్పుడు చేసిన ఈ డిలేకి ఎక్కడో దగ్గర మేము మీకు తీసుకుంటాం డెఫినెట్గా. అలాగే మా సోదరులు కేఎన్ఆర్ గారు, ఇంకొక సోదరులు రఘు గారు, సోదరుడు సతీష్, అలాగే మా హ్యాండ్బాల్ అసోసియేషన్ సెక్రటరీ గోపి గారు, అలాగే ఇతర పెద్దలు, అంటే ఒక్కొక్కరి పేర్లు నేను చెప్పాను. మా సోదరులంతా ప్రెస్ అంతా కూడా మా సోదరులు ఎప్పుడు మేము కనెక్టెడ్గా ఉన్నాం. మీ అందరికన్నా ఎక్కువ వీళ్ళే ఫోన్ చేశారు.
అంతే ఆ సీరియస్నెస్ పాపం మీ అందరికి కూడా క్షమించమని కోరుకుంటూ, అలాగే పిల్లల తల్లిదండ్రులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఒక ఇన్స్టిట్యూట్ నడపాలన్నా, ఒక స్పోర్ట్ని కానీ ఒక గేమ్ని కానీ కంటిన్యూస్గా సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ విశాఖపట్నంలో నేనైతే ఫస్ట్ టైం సుమన్ గారితో ఒక వేదిక షేర్ చేసుకుంటున్నాను. కానీ ఎప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడల్లా అనుకుంటాను, భలేగా సపోర్ట్ చేస్తారే, చిన్నదా పెద్దదా అని చూడరు. ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా సుమన్ గారు ఆల్ ది వే మరి వచ్చి సపోర్ట్ చేస్తారు అనేది మా ఇంప్రెషన్ ఆయన మీద. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ప్రోత్సహించేవాడే ఉండాలి. ఎప్పుడు కూడా ఒక్కొక్క రకంగా ప్రోత్సహిస్తారు. నేను కూడా ఒలింపిక్ అసోసియేషన్లో ఉన్నాను, హ్యాండ్బాల్ స్టేట్ ప్రెసిడెంట్ని నేను కూడా మరి రాజేంద్ర సార్ దగ్గర కుంఫు నేర్చుకున్నాను, బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళాను. చిన్నప్పుడు కూడా మార్షల్ ఆర్ట్స్లో నేను కూడా చిన్నప్పుడు అంతా కూడా అదే పని ఎంబీపీలో. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కుంఫు రాజేంద్ర సోమేశ్వర గారు శిష్యుడు రాజేంద్ర గారు. సో అక్కడ మేము బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళాం. మా అన్నదమ్ములు ముగ్గురం కూడా సీరియస్గానే ఈ మార్షల్ ఆర్ట్స్లో ఉండడం జరిగింది. అయితే డెఫినెట్గా సుమన్ గారు చెప్పినట్టు సెల్ఫ్ డిఫెన్సు, సెల్ఫ్ ప్రొటెక్షను ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు గాడి తప్పిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నాం. లా అండ్ ఆర్డర్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా క్షమించే పరిస్థితే లేదు. ఎవరు ఎక్కడ ఏది ఇన్డిసిప్లిన్గా ఉన్నా వాళ్ళని ఇమ్మీడియట్గా మేము లోపలేసే పరిస్థితి. నేనైతే ఎస్పెషల్లీ ఒక 2-3 వారాల నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ మీద అనేక సందర్భాల్లో మాట్లాడారు. లాస్ట్ 1 వీక్లో కూడా మేము మీకు అందరికీ తెలుసు రాష్ట్రం అంతా కూడా లా అండ్ ఆర్డర్ మీదే డిస్కషన్ జరుగుతుంది. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అనవసరం మాకు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా మేము ఉక్కుపాదంతోనే ఎవరైతే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తారో వాళ్ళని తొక్కే పరిస్థితే. నా వరకు వస్తే ఈ రోజు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక్క ఫోన్ చేయకుండా ఎవరిని వదలండి అని చెప్పలేని ఏకైక ఎమ్మెల్యే చెప్పొచ్చేమో నేను. రికార్డ్ నాకు పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తే నేను నో అని చెప్పేశాను. నా కుటుంబంలోనే నాకు ఊర్లో నా సొంత ఊర్లో నేను ఎమ్మెల్యేను కాబట్టి నా ఊర్లో నాకు చుట్టాలైన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తే నేను నో అంటే నాతో వ్యతిరేకం అయిపోయారు. అయినా కూడా నేను నా నియోజకవర్గంలో తాగి డ్రైవ్ చేయడానికి నా నియోజకవర్గం పనికి రాదు అని చెప్పి నేను ఒక బోర్డు పెట్టుకొని తిరుగుతున్నాను. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని మనం తప్పకుండా మనం కొన్ని స్ట్రిక్ట్గా పాటించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సుమన్ గారు చెప్పినట్టు ప్రతి ఆడపిల్ల కూడా ఎస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉండాలి. ఎవరికి వాళ్ళకే మినిమం అన్న ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే డెఫినెట్గా మరి మనం అంటే గన్నులు అవి ఇవ్వలేము, బట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది డెఫినెట్గా ఆడపిల్లలకి ఒక వరం లాంటిదే. ఆయన ఇచ్చిన సూచనల ప్రకారంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాం. ఆయన కూడా ప్రభుత్వ సంస్థలో ఈరోజు డైరెక్టర్గా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయన ఈరోజు ఉన్నందుకు మాకు సంతోషం. ఆయనకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డెఫినెట్గా మేము సీరియస్గానే తీసుకుంటాం. ఫస్ట్ అయితే ఆయనకి మాట ఇస్తున్నాం. నా కాన్స్టిట్యున్సీలో నేను ఆల్రెడీ ఏదైతే గర్ల్స్ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్లో డెఫినెట్గా మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక 1 అవర్ యోగాతో పాటు చేయిస్తానని మీకు మాటిస్తున్నాను సార్. నాకు తెలిసినంత వరకు యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్గా నాకు తెలిసినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చరు కోచ్ అవైలబిలిటీ ఉన్న ప్రతి దగ్గర కూడా మనకి ఆటోమేటిక్గా ఆ గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి అనేది నేను చాలా బిలీవ్ చేస్తాను. అంతే ఓకే. Wait, smiles.